ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైందన్నారు మాజీ ఎమ్మెల్యే కుక్కిలగడ్డ రక్షణనిధి. ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకతను సీఎం చంద్రబాబు 20 ఏళ్ల క్రితమే గుర్తించారన్నారు. ఆయన దార్శనికత ఇప్పుడు శాశ్వతమైందన్నారు. ఈ తీర్పు నిస్సందేహంగా అత్యంత వెనుకబడిన మాదిక సంఘంలో ఆనందాలకు ఆశలకు నాంది పలుకుతుందన్నారు. తిరువూరు, పామర్రు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన రక్షణనిధి కూటమి విజయంతో సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణగా ఏపీ ఇష్యూలో చేసి అందరికి కూడా న్యాయం జరిగే విధంగా కూడా మరి ఆ రోజున అమలు చేయడం కూడా జరిగింది. దానిలో భాగంగానే మరి ఏపీ ఇష్యూల ద్వారా ఎంతోమందికి మాదిగలందరూ కూడా ఉద్యోగ అవకాశాలు ఆ రోజున దక్కినాయి. మరి ఈ రోజున మూడోసారి ప్రధానమంత్రిగా ప్రజలందరూ కూడా మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి కావాలి, పరిపాలన బాగుంది, సంస్కరణలు బాగున్నాయి అని మళ్ళీ మూడోసారి ఎన్నుకున్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మరి వర్గీకరణకి చూస్తూ ఉన్నారు. 10 ఏళ్ళ నుంచి కూడా పరిపాలనలో ప్రజలందరూ కూడా కోరుకున్నది ఇది న్యాయమైన పద్ధతి అని కూడా మరి ఆలోచించి దానిలో భాగంగానే పూర్తిగా న్యాయం చేస్తాము పరిశీలించని కూడా చెప్పడంలో భాగంగానే మరి ఈ రోజు జడ్జిమెంట్ వచ్చిందని కూడా భావిస్తూ ఉన్నారు అందరూ కూడా. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 2004లోనే మరి దాన్ని అమలు చేశారు. మళ్ళీ దాన్ని అమలు చేయడానికి మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి యొక్క కోర్టు తీర్పు వెలువడిన వెంటనే మరి ఈ యొక్క రాష్ట్రాలకు హక్కు ఇవ్వడం వలన మళ్ళీ అమలు చేసే విధంగా కూడా మళ్ళీ గొప్ప విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటూ ముఖ్యమంత్రిగా వర్గీకరణ చేసినందుకు ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 20 ఏళ్ల క్రితమే ముందు చూపుతో ఆలోచించి వర్గీకరణ అవసరం, అది కోరుకునేది న్యాయమైన భర్తని కూడా ఆ రోజు అమలు చేశారు. మళ్ళీ దాన్ని అమలు చేస్తారని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఏదైనప్పుడు కూడా మనస్ఫూర్తిగా మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ కూడా ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఈ యొక్క వర్గీకరణకి మద్దతు తెలిసి మరి రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో కూడా మరి దీన్ని వెంటనే అమలు చేసి మరి వర్గీకరణ విషయంలో ఏదైతే ఉన్నట్టు ఎస్సీ ఎస్టీ ఉపకులాలందరూ కూడా మేలు జరిగే విధంగా కూడా మరి యొక్క మంచి పరిణామాన్ని కూడా తెలియజేసుకుంటూ ఏదైనప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా మరి వర్గీకరణ విషయం కాకుండా అభివృద్ధి విషయంలో కానీ, ఇండస్ట్రియల్ విషయంలో కానీ, పరిపాలన విషయంలో కానీ అనుభవంతో మళ్ళీ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తారని మరొకసారి ఈ యొక్క వర్గీకరణకి సహకరించినటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ